ఛానల్కి అసలు సబ్స్క్రైబర్స్ లేరా, సబ్స్క్రైబర్స్ రావట్లేదా? అయితే మీ వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి చాలు. మీ ఛానల్కి గంటకి 99 సబ్స్క్రైబర్స్ అయితే టుడే వీడియోలో మీరు వైటీ స్టూడియోలో ఒక సెట్టింగ్ ఆన్ చేసుకుంటే చాలు. ఆ సెట్టింగ్ వలన మీకు గంటకి 99 సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఆ సెట్టింగ్ చూసే ముందు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. URL ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే మీ ఛానల్ లింక్, ఆ లింక్ని కాపీ చేసుకోండి. యూట్యూబ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు కంటెంట్ ముందు తెలుసుకోండి. మీ కంటెంట్ కుకింగ్ అయితే మీరు ఒకసారి సెర్చ్లోకి వెళ్ళి మీరు కుకింగ్ రిలేటెడ్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ అయితే వస్తాయి కదా. ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి 2 ఇయర్స్లో 29 lakhs, 4 ఇయర్స్లో 3.1 crore వ్యూస్ అయితే వచ్చినాయి కదా. మీరు ఓల్డ్ వీడియోస్ కాకుండా పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి సెర్చ్ ఫోల్డర్స్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ డేట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దిస్ ఇయర్, దిస్ మంత్, దిస్ వీక్ అని ఉంటుంది. దిస్ మంత్ అయినా దిస్ వీక్ అయినా దిస్ మంత్ క్లిక్ చేసి అప్లై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 డేస్లో 1.3 lakh వ్యూస్ వచ్చిన వీడియో ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద కామెంట్స్ ఉంటుంది కదా, ఆ కామెంట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కామెంట్స్ని ఒకసారి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఈ కామెంట్ చూడండి. ఫస్ట్ కామెంట్ అయితే ఉన్నది. ఈ కామెంట్ అనేది 3 డేస్ కామెంట్ చేసేయండి. ఈ కామెంట్ 1 day అయింది. ఈ కామెంట్ 9 hours. ఈ కామెంట్ 9 hours అయింది కదా, ఇది కదా ఫస్ట్ ఉండాలి. కానీ 3 days ముందు చేసిన కామెంట్ అనేది మనకి పైన ఎందుకు ఉన్నదంటే హైలైటెడ్ కామెంట్ కాబట్టి ఈ కామెంట్కి 16 replies అయితే వచ్చింది. ఈ కామెంట్ చేసిన డీపీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి 1 subscriber అయితే ఉన్నారు. సబ్స్క్రైబర్లో తక్కువ ఉన్నారు. కామెంట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. కానీ ఇక్కడ మనకి 16 replies, 285 likes అయితే వచ్చినాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈయన పిచ్చోడా ఇలా కామెంట్లు చేయడానికి. ఈయన ఈ వీడియో కామెంట్ చేశారు, హైలైటెడ్ కామెంట్ అంటే ఈ ఛానల్ మంచి కామెంట్ చేశారు కాబట్టి ఈ ఛానల్లో ఈ కామెంట్స్లో ఇక్కడ మనకి కామెంట్ అనేది పైన హైలైటెడ్ అయితే చూపిస్తుంది. ఈ కామెంట్ 1 day అయింది, ఈ కామెంట్ 9 hours అయింది. కానీ వీటి కన్నా ఇదే పైన ఉంది కాబట్టి హైలైటెడ్ కామెంట్ కాబట్టి మీరు కూడా మీ ఛానల్ URL కాపీ చేసుకుని ఇక్కడ సెర్చ్లో మీరు పేస్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ సపోర్ట్ అలాంటి మీరు టైప్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో చూసిన ఆడియన్స్ అనేది కామెంట్లో మీ కామెంట్ చూసి మీ కామెంట్ హైలైటెడ్ అయితే ఇంకా సబ్స్క్రైబర్లు అనేది ఎక్కువైతే వస్తారు. మీరు ఛానల్ URLతో కాకుండా మీ వీడియోస్ ఉంటాయి కదా, మీ వీడియోస్ లింక్స్ కూడా ఇలా వీడియోస్లో మీరు కామెంట్ చేయాలి. హైలైటెడ్ కామెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ కామెంట్ అనేది నైస్గా ఉండాలి, హైలైట్గా ఉండాలి. మీ కామెంట్ హైలైట్గా ఉంటే టాప్లో అయితే కామెంట్ అయితే ఉంటుంది. దానివలన ఆ వీడియో చూసే ఆడియన్స్ అనేది ఈ కామెంట్ని సెలెక్ట్ చేసి రిప్లై ఇవ్వచ్చు, లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. ఇలా మీరు కామెంట్స్ ప్రతి వీడియోస్లో ఏంటి కుకింగ్ రిలేటెడ్ కదా, ప్రతి కంటెంట్లో ప్రతి వీడియోస్లో మీరు మీ ఛానల్ URL మీ వీడియోస్ లింక్స్ పెట్టారనుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఒక వీడియో కాకుండా నేను ఇప్పుడు సపోజ్ కుకింగ్ గురించి హౌ టు మేక్ కుక్ చికెన్ అని సెర్చ్ చేశాను కదా, ఒక వీడియో కాకుండా ఇక్కడ సజెషన్ చేసిన ప్రతి వీడియోస్లో అయితే మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక కంటెంట్ కాకుండా టెక్, కుకింగ్, వ్లాగ్స్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, కామెంట్ ఇలాంటి కంటెంట్లు వీడియోలు చేస్తూ ఉంటారు కదా. పాపులర్ క్రియేటర్స్ వల్ల ఛానల్లో కానీ వీడియోస్లో కానీ కమ్యూనిటీ పోస్ట్లో కానీ మీ వీడియో URL ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనండి. మీ కామెంట్ హైలైట్ అయితే మీ ఛానల్కి లక్షల్లో సబ్స్క్రైబర్లు అయితే వస్తారు. మీరు మీకు ఇష్టమైన కంటెంట్లో మీ వీడియోస్ URL ఇచ్చి సబ్స్క్రైబర్స్ గంటకి 99 సబ్స్క్రైబర్స్ అయితే మీరు పొందండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.